హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే కొబ్బరిని ఈ విధంగా మిక్సీ వేసుకొని ఈ విధంగా జల్లెడ పెట్టుకొని నీళ్ళని వరకు సపరేట్ చేసుకొని ఆ పిప్పిని మొత్తం తీసేయాలన్నమాట. అంతా బాగా జల్లించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బాగా దిగుతాయి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కూడా దాంట్లో ఉన్నదంతా తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక 2-3 పట్ట, యాలక్కాయలు ఒక 3 వేసాను, మొగ్గలు వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసాను. ఇవన్నీ వేసి నీట్గా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం వేగాక మనము ఎన్ని గ్లాసెస్ బియ్యం తీసుకున్నామో దానికి డబల్ అనమాట. నేను ఇక్కడ నార్మల్ బియ్యమే వాడుతున్నాను కాబట్టి డబల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని నీళ్ళు బాగా తెరలేక మాత్రమే మనం ఆ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్నాక అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి అంతా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకున్నట్టయితే ఆ ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఇంకిపోయి బాగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అంతే అండి.